ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ case number 58. A lady aged about 72 years came to our dispensary with the following complaints. Since 20 years, she was suffering from angina pectoris. Since 6 months, she was using nitrolingual spray in the mouth whenever she feels short of breath. She feels pain in the heart, chest, and in the arms whenever the weather changes and whenever she climbs upstairs. 2 years ago, she had carcinoma in bladder. Then they removed the bladder and put new bladder. Since that time, she started to get nervous. She becomes very anxious very often. Always she gets pain. She feels that she got tumor and this makes her very nervous. Whenever she was anxious and nervous, she had to rush to the toilet and pass loose too. When she was nervous, she gets irritation and shouts. Underwent appendectomy. Gallbladder was removed at 25th year and underwent hysterectomy at 48th year. Her father died at his age of 45th year with angina pectoris. In childhood, she suffered with measles, chickenpox, and whooping cough. On 28th August 1995, Dr. E. Ananthakrishna prescribed Staphysagrina 201 dose. On 28th September, he prescribed Lekasys 201 dose. On 28th November, he prescribed Staphysagrina 201 dose. On 28th January 1996, he repeated the dose. ఈ కేసులో వాడు చిన్నప్పుడు చిల్డ్రన్ డిసీజెస్ సఫర్ అయ్యారని చెప్పారు. తర్వాత ఏంటి అన్ని సర్జరీస్ అయినాయి ఎక్కువ. అపెండిసెక్టమీ అయింది. తర్వాత 25 ఏళ్ళకే గాల్ బ్లాడర్ తీసేశారు. 48th ఇయర్ అంటే ఆ మెనోపాజ్ సిండ్రోమ్ దగ్గర ఏదైనా ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది. గాల్ బ్లాడర్ ఇది హిస్టెక్టమీ చేశారు, అంటే యుట్రస్ తీసేశారు. 20 years నుంచి అంటే మోస్ట్లీ ఆ హిస్టెక్టమీ తర్వాత నుంచే యాంజినా పెక్టోరిస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ యాంజినా పెక్టోరిస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అనమాట. అంటే ఇది దేని వల్ల వస్తుందంటే హార్ట్ కి బ్లడ్ ఫ్లో కొంచెం తగ్గితే వస్తుంది అనమాట. యూజువల్ గా ఇది లైఫ్ థ్రెట్ కాదు, అంటే లైఫ్ కి రిస్క్ అట్లా ఏం ఉండదు. కాకపోతే ఇది ఒక అలార్మింగ్ సైన్ అనమాట. అంటే నువ్వు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి అనమాట. సో ఇది అలా ఉంది. సిన్స్ 6 months ఆవిడ స్ప్రే యూజ్ చేస్తున్నారు ఎప్పుడు షార్ట్ ఆఫ్ బ్రెత్ వచ్చినా. అయితే సెకండ్ పాయింట్ లో చెప్పారు చూడండి, షీ ఫీల్స్ పెయిన్ ఇన్ ది హార్ట్, చెస్ట్, ఇన్ ద ఆర్మ్స్ whenever weather changes and whenever she climbs upstairs. నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో ఆవిడకి ఆల్రెడీ 2 years క్రితం క్యాన్సర్ వచ్చింది.
అంటే ఇవన్నీ సప్రెషన్స్ కదా. ఈ యాంజినా పెక్టోరిస్ కూడా ఆవిడ సంథింగ్ ఏదో వాడుతూ ఉంటారు. ఇవన్నిటితో క్యాన్సర్ లోకి దిగిపోయింది పాపం. తీసేసి మళ్ళీ బ్లాడర్ తీసేసి మళ్ళీ కొత్తది పెట్టారు. కానీ అప్పటి నుంచి ఆవిడకి భయం స్టార్ట్ అయింది. అదే కదా వాళ్ళు చెప్పారు, ఏమైనా ట్యూమర్ ఉందేమో అని నెర్వస్ గా ఫీల్ అవటం, యాంగ్జియస్ అండ్ నెర్వస్. ఆ టైంలో మోషన్కి వెళ్ళాలనిపించడం, స్టూల్ పాస్ అవుతాం, నెర్వస్ గా ఉన్నప్పుడు కోపం రావడం, అరవడం. ఫాదర్ కూడా 45th ఇయర్ అంటే మిడిల్ ఏజ్ లోనే యాంజినా పెక్టోరిస్ చనిపోయారు. అయితే మాస్టర్ గారు స్టాఫ్స్ దగ్గరే ఇచ్చారు ఊహించని విధంగా. నేనేమనుకుంటున్నానంటే ముందు ప్రామినెంట్ గా ఇవిడికి దేనికోసం వచ్చింది మన దగ్గరికి అంటే ఈ యాంగ్జైటీ, నెర్వస్నెస్ వీటికి దీనికోసం వచ్చింది కదా. ప్లస్ యాంజినా పెక్టోరిస్ ఉంది కానీ అది 20 years నుంచి ఉంది. సరే, రీసెంట్ గా వచ్చిన అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సర్జరీ అని బేస్ చేసుకుని మాస్టర్ గారు స్టాఫ్స్ దగ్గర ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత లెక్సెస్ ఇచ్చారు. ఈ స్టాఫ్సాగ్రియాలో 10th లో చదివితే ఏమని ఉందంటే, లుక్ ఫర్ ఏ కేస్ ఆఫ్ స్టాఫ్సాగ్రియా వేర్ ద హోల్ మైండ్ అండ్ నర్వస్ సిస్టమ్ ఆర్ ఇన్ ఏ ఫ్రెట్. అది ఉంది. థింక్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ నర్వస్ పేషెంట్. సో ఇది బేస్ చేసుకుని మాస్టర్ గారు ఆ సిమ్టమ్స్ అవి బేస్ చేసుకుని ఆఫ్టర్ సర్జరీ వచ్చిందని ఇచ్చారు. లెకసిస్ అనేది ఏంటంటే యాంజినా పెక్టోరిస్ కి ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది నాకు మరి ఇంతకంటే చెప్పడానికి అయితే నాకైతే ఏం కనిపించలేదు. వాసుదేవ్. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. రాజశేఖర్. జాయిన్ అవ్వలేదా రాజశేఖర్? ఓకే, నెక్స్ట్ కేస్ 59. A lady aged about 30 years came to our dispensary with the following complaints. Since 5 years, she had been suffering from arthritic pains in spinal column, hip and other joints. She suffered from puerperal fever in 1990. A piece of placenta was not removed from her uterus. She had the fever for 6 weeks. She was in delirium during this fever. Also, her hemoglobin was only 6.5 grams. Her rheumatic problem started after this fever. She inherited this rheumatic problem from her parents, but they got this problem after their 50 years. Whereas she got it at this early age. She had 2 children and they were twins and both were daughters. It was a normal delivery, but the second child came out in reverse direction. Both the children were healthy. She had this delivery in 1990. In her childhood, she had chickenpox, mumps. She had no other ailments. Attained menarche at the age of 13. It had been regular and without any problem from the beginning till now. But since last 4 years, she was getting headache during menses and it was only on one side, migraine. 2 years after the delivery, she had very severe headache and this time she got separated from her husband. She underwent acupuncture. Since 15 years, she had been vegetarian. Since after the acupuncture treatment, she stopped milk, butter and white bread. Since then, her migraine got better. She often had infection in bronchus, lungs, nose and ears. Even now, she suffers from this and it increases in cold climate. Always she had pimples on her face. In the previous years, she had hay fever, which was much better now. In February 89, she had inflammation of pericardium. It was cured by Chinese medicine. She got divorced in October 92.
For 2 years, she had problems with her husband. She likes all climates, but feels comfortable in summer. She had no relationships after divorce. Before marriage, she had only one short relationship. Her appetite and digestion were good. Stool was normal. Sleep was good. But she felt tired when she had to get up from bed. On 28th August 1995, Dr. E. Anantakrishna prescribed Vaseline 201 dose. On 28th September, he prescribed China 201 dose. On 28th October, he prescribed Vaseline 204 doses with 1 month gap. ఇది చెప్పడానికి ఏముందండి అనుకుంటారు, పెద్దగా ఉండదు, కానీ కేసు స్టడీ మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే నేను ఎలా అర్థం చేసుకున్నానంటే ఈ కేసుని 30 years కదా ఈవిడికి. 5th పాయింట్ లో ఆవిడ ఏం చెప్పారంటే చిన్నతనంలో చికెన్ పాక్స్ మమ్మతో సఫర్ అయ్యారు. తర్వాత వచ్చేసి మనము 9th పాయింట్ కనుక తీసుకుంటే in previous years she had hay fever which was much better now. తర్వాత ఇది వచ్చింది. నెక్స్ట్ అదే 9th పాయింట్ లో in February 89 she had inflammation of the pericardium. It was cured by Chinese medicine. అంటే ప్రాపర్ గా క్యూర్ చేసి ఉండరు. ఇది రావడం కూడా ఫ్యామిలీ హిస్టరీలో ఆ రొమాటిక్ టెండెన్సీ ఉంది కదా, దానికి రిలేటెడ్ గా ఈవిడికి వచ్చింది కొంచెం. ఇక్కడ ఇది సప్రెస్ చేయబడింది. ఖచ్చితంగా దానికి మా మందులు వాడుంటారు కదా. వెరీ నెక్స్ట్ ఇయర్ ఏమైంది చూడండి. 4th పాయింట్ లో 1990లో డెలివరీ అయిందని చెప్పారు. ట్విన్స్. సెకండ్ వన్ బ్రీచ్, అదే మా ఎదురు కాళ్ళతో పుట్టింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లో ఏం చెప్పారంటే అప్పుడు ఆ టైంలో ఆ ప్లసెంటా ఒక పీస్ ఉండడం వల్ల సెప్టిక్ కండిషన్ వచ్చి ఆ బాలింత జ్వరం అంటారు కదా, అలా పర్ప్యూరల్ ఫీవర్ వచ్చింది ఆవిడకి. అది కూడా చాలా సీరియస్ అయిందని ఆవిడ చెప్పిన సిమ్టమ్స్ లో అర్థమవుతుంది. ఎలాగా అంటే 6 weeks ఉంది ఫీవర్, డెలీరియం కూడా ఉంది. అంటే ఎంత సఫర్ అయి ఉంటుంది. ఆ టైంలో ఆవిడ వీక్ అయిపోయింది బాగా, హెచ్బి కూడా తగ్గిపోయింది. అంటే ఇది సివియారిటీ ఆఫ్ ద ఫీవర్ ని ఇండికేట్ చేస్తుంది. మొత్తం కేసు ఒకసారి చెప్పి నేను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ పాయింట్ లో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్పారు, 5 years నుంచి ఆవిడ ఆర్థరైటిక్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారని చెప్పారు. అంటే ఈ డెలివరీ తర్వాత నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. థర్డ్ పాయింట్ లో రొమాటిక్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఆఫ్టర్ దిస్ ఫీవర్ అని చెప్పారు. అంటే ఈ సెప్టిక్ ఫీవర్ వచ్చింది కదా, పర్ప్యూరల్ ఫీవర్, దాని తర్వాత నుంచే ఈ రొమాటిక్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనం మళ్ళీ థర్డ్ పాయింట్ లో తీసుకుంటే దిస్ ఇన్హెరిటెడ్ దిస్ రొమాటిక్ ప్రాబ్లం పేరెంట్స్ నుంచి వచ్చింది, కానీ వాళ్ళు అబౌవ్ 45 50 years తర్వాత వచ్చింది వాళ్ళకి. ఈ అమ్మాయికి ఇప్పుడే వచ్చిందండి. దీనికి రీజన్ ఏమై ఉంటుంది అని అనుకుంటున్నానంటే చూడండి. 10th పాయింట్ లో divorced in October 92. For 2 years she had problems with her husband. Next relationships, before marriage she had one short relationship అనుకోండి. ఇక్కడ దాకా మనం కేసు కనుక తీసుకుంటే ఫస్ట్ ఫీవర్స్ సప్రెషన్, హే ఫీవర్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందని చెప్పారు. దానికి ముందు ఇవి చికెన్ పాక్స్ మామ్స్. ఆ తర్వాత ఆవిడకి వచ్చింది ఏంటి, చిన్నతనంలోనే కదా, పెరికార్డియం. 89 అంటే ఇవిడికి ఇంకా చిన్నదే, 24 25 దాటకుండానే పెరికార్డియం ఇన్ఫ్లమేషన్ వచ్చింది. అయితే అది సప్రెస్ చేయడం వల్ల ఏమైంది, డెలివరీలో సెప్టిక్ కండిషన్ రావాలంటే వాళ్ళు ప్లసెంటా సరిగా డెలివరీలో క్లీన్ చేయకపోవటం వల్ల గర్భసంచి ప్లసెంటా ఉండిపోయి అది సెప్టిక్ అయింది. అయితే ఇక్కడ ఇదొకటి సెప్టిక్ కండిషన్ వల్ల వీక్ అయింది బాగా, ప్లస్ అప్పటికే హస్బెండ్ తో రిలేషన్ సరిగా లేకపోవటం, డిస్టర్బెన్సెస్, ప్లస్ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఈ రొమాటిక్ కంప్లైంట్స్ ఉండడం, అవన్నీ ఏం చేసినాయి ఈవిడికి త్వరగా ఈ రొమాటిజం అనేది ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి అనమాట. ఆల్రెడీ ఒకసారి హార్ట్ ఎఫెక్ట్ అయితే అక్కడ అలోపతి వాడారు. ఇది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం చేసిందంటే దీంట్లోకి లీడ్ చేస్తుంది, ఎందుకంటే అది వీక్ గా ఉంది కదా ఆ పార్ట్. అయితే ఈవిడ ఇక్కడ నెక్స్ట్ మనకి చెప్తారు ఎలాగో చూడండి. 6th పాయింట్ లోనే 4 years నుంచి హెడేక్ వస్తుంది అని చెప్పారు మెన్సెస్ టైంలో. అది ఒక సైడే వస్తుంది.
దీనికి రీజన్ ఏంటంటే నేను అనుకుంటున్నాను ఆర్థరైటిస్ సప్రెషన్. దీనికి ఏదో పెయిన్స్ కి వాడుతూ ఉంటారు కదా, ప్లస్ హస్బెండ్ తో ప్రాబ్లం. ఇది హస్బెండ్ తో ప్రాబ్లం అని ఆవిడ చెప్పలేదు కదా, అంటే ఇది మనకి నెక్స్ట్ పాయింట్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది. 7th పాయింట్ తీసుకుంటే 2 years after delivery she had very severe headache during menses and this time she got separated from her husband. సో మనకి ఇక్కడ దీనికి కనెక్షన్ ఉందని తెలుసు. ఒక నిమిషం వాటర్ తాగు. అయితే ఆ టైంలో ఏం చేశారు ఈవిడ, దీనికోసమని ఆక్యుపంక్చర్ అది తీసుకున్నారు. ఈ తీసుకోవడంతో ఈ కొంత డైట్ లో కూడా చేంజ్ తీసుకురావడంతో ఆవిడకి మైగ్రేన్ అయితే తగ్గింది. కానీ అది దేంట్లోకి లీడ్ చేసింది, 8th పాయింట్ చూడండి, ఆఫెన్ హ్యాడ్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్రాంకస్, లంగ్స్, నోస్ అండ్ ఇయర్స్. అంటే ఈఎన్టీ ఎఫెక్ట్ అయింది, స్పెషల్ సెన్సెస్ ఎఫెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో పాటు క్లబ్ చేసుకుంటే 8th పాయింట్లు నేను చెప్పారు. ఇప్పటికీ కూడా ఇవి చల్లటి క్లైమేట్ లో వస్తూనే ఉన్నాయి, అటాక్స్ బాగా వస్తున్నాయి. ఇట్ ఇంక్రీజెస్ ఇన్ కోల్డ్ క్లైమేట్ అన్నారు. ఇవి ఆ టైంలో పెరుగుతాయి, న్యాచురల్ గా ఎప్పుడు ఉంటూ ఉంటాయి అన్నట్టు. 9th పాయింట్ పింపుల్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఈ క్లైమేట్ వచ్చేటప్పటికి 11th పాయింట్ లో లైక్స్ ఆల్ క్లైమేట్స్, ఫీల్స్ కంఫర్టబుల్ ఇన్ సమ్మర్, అంటే కొంచెం చిల్లి అని అర్థం అవుతుంది. జనరల్స్ బాగానే ఉన్నాయి 13th పాయింట్ లో. కాకపోతే షీ ఫెల్ట్ టైర్డ్ వెన్ షీ హ్యాడ్ టు గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అయితే మాస్టర్ గారు ఏం చేశారంటే బ్యాసిల్లం ఇచ్చి తర్వాత చైనా ఇచ్చి తర్వాత బ్యాసిల్లమే 4 doses విత్ 1 month గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే అతను ఎక్యూట్ అటాక్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది కదా, బ్రాంకస్ అవి ఎఫెక్ట్ అవటం, దానితో వచ్చింటాడు. అందుకని మాస్టర్ గారు బ్యాసిల్లంతో స్టార్ట్ చేశారు. అంటే మా ఎక్యూట్స్ కూడా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి, ట్యూబర్కులర్ టెండెన్సీ ఒకటి ఉంది. తర్వాత ఏం చేశారు, ఈ టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది మార్నింగ్, అంతకం ఈ డెలివరీ తర్వాత కొంత వీక్ అవటం, ఇవన్నీ కన్సిడర్ చేసి చైనా 200 వేశారు. అయితే నెక్స్ట్ బ్యాసిల్లం 4 doses ఎందుకు ఇచ్చారని అనుకుంటున్నానంటే అక్టోబర్ నుంచి ఇంకా వాళ్ళకి మరి ఏం సీజనో తెలియదు, వింటర్ అయ్యి ఉంటుందేమో, అక్కడ ఏమైనా ఎక్యూట్స్ విపరీతంగా రావడంతో ఏమైనా 1 month గ్యాప్ తో ఇస్తూ వచ్చారేమో అనుకున్నాను. అయితే దీంతో ప్రెజెంట్ కండిషన్ లో రిలీఫ్ వచ్చేసింది కదా అని ఆవిడ మానేసి ఉంటారు ట్రీట్మెంట్. ట్యూబర్కులర్ టెండెన్సీ కదా, కంటిన్యూటీ ఉండదు. సో అందుకని అలా అక్కడతో ఆగిపోయింది. అంటే కాన్స్టిట్యూషనల్ గా వేయాలి కానీ ఆవిడ మానేసి ఉంటారు. అందుకనే మాస్టర్ గారు ఇంతవరకే వేసే అవకాశం ఇచ్చింది కాబట్టి వేసారని నేను అనుకుంటున్నాను. అది విషయం. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. రాజశేఖర్. ఏమన్నా అడిగితే చెప్తా, లేదంటే క్లాస్ స్వస్తి ప్రజాపతి చెప్తా. నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను ఏం చెప్పాలని. మేడం గారు ఇందాకటి కేసు గురించి ఏమైనా మాట్లాడచ్చండి? చెప్పండి. అది స్టాఫ్సాగ్రియా వేశారన్నారు కదండి, స్టాఫ్సాగ్రియాను లెక్కాసిస్. ఇప్పుడు స్టాఫ్సాగ్రియాలో పొట్టకి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే లక్షణాలు ఏమైనా ఉంటే దానికి స్టాఫ్సాగ్రియా వల్ల లెక్కాసిస్ ఎందుకు ఇచ్చారని ఒకసారి చెప్తారా? లెకాసిస్ యాంజినా పెక్టోరిస్ ఉంది కదా, దాంట్లో చాలా ప్రిడామినెంట్ గా పనిచేస్తుంది. అది హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం కదా. feels pain in the heart, chest, in the arms whenever the weather changes, when she climbs upstairs. Since 20 years సఫర్ అవుతుంది కదా ఆవిడ. 6 months నుంచి అయితే స్ప్రే కూడా యూజ్ చేస్తున్నారు వెన్ ఎవర్ షార్ట్ ఆఫ్ బ్రెత్ వచ్చినప్పుడు, అంటే సివియారిటీ పెరిగిందని కదా, అందుకని ఇచ్చారు లెక్సిస్. యూజువల్ గా మన యాంజినా పెక్టోరిస్ లో క్యారెక్టర్స్, లెక్సిస్ ఇంకా ఏం ఇండికేట్ అయితే వేస్తాం యూజువల్ గా ఈ రెండు అలా, అందుకని వేసుంటారు మాస్టర్ గారు. అలాగే అండి. అలాగే స్టాఫ్సాగ్రియా మీదకి దృష్టి వెళ్ళాలంటే ముఖ్యంగా మెంటల్ సిమ్టమ్స్ అనేది కొంచెం ఉండాలి కదా మేడం. ఇక్కడ మాస్టర్ గారు ఆఫ్టర్ సర్జరీ వచ్చిన ఎఫెక్ట్స్ కి వేశారు. స్టాఫ్సాగ్రియాలో
ఇది ఉంది చూడండి, షౌట్స్. ఉందండి, ఫిజికల్ లక్షణాలు ఉన్నాయండి. అప్పుడు ఆపరేషన్ ఉందండి. అప్పుడు ఆపరేషన్ అదే వేస్ట్ ఫస్ట్ చేసుకునే జరిగిన వేశారు. ఆపరేషన్ ఆఫ్టర్ సర్జరీ ఈవిడికి ఆ యాంగ్జైటీ అదంతా డెవలప్ అయింది ఆఫ్టర్ సర్జరీనే కదా ఆవిడ చెప్పింది. థర్డ్ పాయింట్ లో చూడండి, 2 years క్రితం కార్సినోమా వచ్చింది, వాళ్ళు తీసి ఇంకొక కొత్తది పెట్టారు. అప్పుడు అక్కడి నుంచే సిన్స్ దట్ టైమ్ షీ స్టార్టెడ్ టు గెట్ నర్వస్. అది సరే మేడం. వాళ్ళు అందులో దాంట్లో స్టాఫ్ సెక్రటరీలో చెప్పింది ఆ నెర్వస్నెస్ కు చెప్పారు. థింక్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ నెర్వస్ పేషెంట్ అని చెప్పారు, గంట లో ఇచ్చారు. అంటే నేను అసలు ఫస్ట్ శాంసగ్రియా ఎందుకు ఇచ్చారు అనేది నాకు ఫస్ట్ అర్థం కాలే. తీసి మళ్ళీ కెంట్ చదివితే దాంట్లో ఎంత నెర్వస్ అంటే మనకు తెలిసిందల్లా ఏంటంటే శాంసగ్రియా ఏం ఫీలింగ్స్ వచ్చినా సప్రెస్ చేసుకుంటాడు, లోపలే ఉంటుంది, ఏం పడుతున్నాడో మనకు తెలియదు, లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇదే కదా వాడికి అవతల వాళ్ళని కొట్టాలంటే కోపం వస్తున్నారు. ఈయన ఎట్లా ఇచ్చారు బాబు అనేసి మళ్ళీ బుక్ తీస్తే ఇలా ఉంది. Look for a case of staphysagria where the whole mind and nervous system are in threat. అవి విచికాకుగా ఉన్నప్పుడు అన్నట్టు. థింక్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ నర్వస్ పేషెంట్ అంటే మనం ఒక్కొక్కసారి అండి మనకి ఒక కేసు వచ్చిందనమాట. ఆవిడ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ సఫర్ అయిపోతూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ తో అలా ఉంటే యాసిడ్ పాస్ వేశారు. అయితే ఒక రోజు ఏం చెప్పింది ఆవిడ, మాటల్లో చెప్పింది, నాకు ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ తెలిసినా లేకపోతే ఏదైనా సడన్ గా ఎవరన్నా దెబ్బలాడడానికి వచ్చినా వెంటనే నాకు మోషన్ పరిగెట్టేస్తాం, మోషన్ వచ్చేస్తుందండి, వెళ్ళిపోతాను. యూజువల్ గా మనం ఏమనుకుంటాం, ఆంజనేటర్ అనుకుంటాం కదా. అవునండి, ఆంజనేటర్. నేను సరే యాసిడ్ పాస్ తో బెటర్మెంట్ ఉంది, సరే ఇది వేస్ట్ చేస్తుంది ఆంజనేటర్ వేసాను. 30-200 తగ్గలే, అది అలాగే ఉంది. మిగతా కంప్లైంట్స్ అన్ని మళ్ళీ అగ్రవేట్ అయిపోయినాయి. అంతకుముందు కొంచెం తగ్గుతా వస్తున్న కేసుల్లో వెనక్కి వెళ్ళిపోతుంది. వాము అనేసి మళ్ళీ ఎందుకు వచ్చిన కొలని యాసిడ్ పాస్ వేసాను. అప్పుడు ఇది కూడా బెటర్ అవుతోంది, కొంచెం కొంచెం హయ్యర్ పొటెన్సీకి వెళ్ళే కొద్ది. ఏంటి ఈ మోషన్ అవటం, ఇది ఎలాగా ఏమిటి అన్నప్పుడు మాస్టర్ గారిది ఫాస్ఫరస్ లోనో ఎక్కడ చదివానండి, మాస్టర్ గారు ఈకే గారు చెప్పిన ఫాస్ఫరస్ లోనో ఎక్కడ చదివా. దాంట్లో ఏముంటుందంటే ఇదే ఇచ్చారు, ఏదైనా సడన్ గా న్యూస్ విన్నా ఏదన్నా చేసినా వాళ్ళు సడన్ గా మోషన్ కి పరిగెడతారని. అప్పుడు ఆలోచిస్తే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను అనుకుంటుంది అంటే మనం ఆజనరేటర్ నుంచి దీనికి తేడా, ఆజనరేటర్ నెర్వస్నెస్ కదా, టెన్షన్, హేస్టీనెస్, హడాడు కంగారు పడిపోతారు కదా. వీళ్ళకి ఏంటంటే యాసిడ్ పాస్ వాళ్ళు మైండ్ వీక్ అవడం వల్ల ఆ చిన్నది కూడా బేర్ చేయలేక వచ్చిన న్యూస్ కానీ ఏదైనా ఇష్యూ అది బోవెల్ మూమెంట్ ని కలిగించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనిపించింది. ఫాస్ఫరస్ కాదు, యాసిడ్ పాస్. తగ్గింది. ఆడు రోజుకి 3-4 సార్లు వెళ్ళే మోషన్ ప్రాబ్లం తగ్గింది, డైజెషన్ ఇంప్రూవ్ అయింది. నేను డ్రగ్ ఏదన్నా ఇది కాదేమో అని మానిస్తే వేరే డ్రగ్ అనిపిస్తుంది అన్నట్టు ఇది చూసి మళ్ళీ అన్ని అగ్రవేట్ అయిపోతుండే. ఎందుకు వచ్చిన గోళ్ళైనా మళ్ళీ దీంట్లో పెట్టేదాన్ని. అలా అంటే మనం ఎంత అర్థం చేసుకోవాలో బాబు పేషెంట్ ని అనిపించింది. అసలు నిజంగానే అనేసుకుంటాం కదా, ఆజిటరేట్ కొని ఖచ్చితంగా అనుకుంటాం. అంటే అది ఫాస్ఫరస్ వీటిల్లో కూడా ఉంటుంది అని. ఫాస్ఫరస్ మన ఈకే గారు చెప్పింది చదివితే అసలు మన కళ్ళు చాలా తెరుచుకుంటాయి. ఎన్ని పాయింట్స్ ఇచ్చారు ఆయన దాంట్లో. నేను రీసెంట్ గా కూడా చదివాను. బుక్ అంతా ఫాస్ఫరస్ ఉంటది కదా మేడం, ఆల్మోస్ట్ 2 డ్రగ్లు 3 డ్రగ్లు ఉన్నాయి. అంటే చాలా డీటెయిల్డ్ గా ఇస్తా వచ్చారు మానసిక లక్షణాలు. వాడు ఫస్ట్ అనుకుంటాడు, వాడు ఒక ఊహ చేస్తాట, ఏంటి విజయ్ కుమార్ గారు నా గురించి ఏదో చెడుగా చెప్పారు ఎవరికో అని ఫస్ట్ వాడు అనుకుంటాడు ఉట్టిగానే. కొన్నాళ్ళకి వాడు అదే రియల్ అనిపించేస్తుందని చెప్పారు. ఆ అమ్మాయి ఫస్ట్ అలాగే చెప్పేది, మా అత్తగారు నా మీద మా తోడుగొడలకు చెప్తారని నాకు అనిపిస్తుందండి అనేది. అప్పుడు ఏంటి, నేను ఆవిడ ఆ సిచ్యువేషన్ ఏదో అంటే ఆవిడ అలా మాట్లాడుతా ఉంది, ఖచ్చితంగా ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నానని చెప్పింది, ఈ విషయం మాట్లాడుతున్నది అనుకుంటున్నానని.
తర్వాత వచ్చినప్పుడు కొన్నాళ్ళకి తను అది రియల్ గా జరిగింది అని వేసుకుంటుంది. అంటే భలే ఇచ్చారు ఫాస్ఫరస్, మీరు ఇప్పుడు చదివితే భలే ఉంటుంది. అంటే మనకి అలా చాలా తెలుస్తాయి. నిన్నది దాంట్లో చూసి అప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను, ఓహో ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, స్టాఫ్ దగ్గర తెలుసు కానీ ఇంత నెర్వస్ అని తెలియదు. ఎక్స్ట్రీమ్లీ థింక్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ నెర్వస్ పేషెంట్ అని చెప్పారు ఆయన. అంటే ఈ కాజేషన్ బట్టి ఈ నెర్వస్నెస్ అక్కడ మరి ఆర్జెంటనైట్రికం కూడా అయ్యి ఉండొచ్చు కదా, కానీ కాజేషన్ ఆర్జెంటనైట్రికం అది ఉండదు కదా. అవునండి. ఈ ఇరిటేషన్ ఉంది, షీ వాజ్ నెర్వస్, షీ గెట్స్ ఇరిటేషన్ అండ్ షౌట్స్. ఇవన్నీ చూసి ఆయన నెర్వస్నెస్ మెయిన్ చూసి, ఇరిటేషన్ ఇవి చూసి, ప్లస్ ఆవిడకి అనుమానం కూడా చూడండి, ట్యూమర్, షీ ఫీల్స్ దట్ పెయిన్ వచ్చినప్పుడల్లా ట్యూమర్ ఫామ్ అయిపోయిందేమో అని కంగారు పడిపోతుంది. షీ మేక్స్ హర్ వెరీ నెర్వస్నెస్ ఎక్కువ ఉంది దీంట్లో ప్రామినెంట్ గా కదా. అవునండి. ఎక్కడ చెప్పినా ఆయన నెర్వస్నెస్ గురించి చెప్తా వచ్చారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్రగ్స్ చదువుకుంటే గానీ కీన్ అబ్జర్వేషన్ లో పాయింట్స్. ఒక్కొక్కసారి మనం అంత ఆలోచించి కరెక్ట్ గా వేస్తే మనకే అనిపిస్తుంది వాళ్ళు టాటగా తగ్గిపోయినాయి అని చెప్తుంటే అనిపిస్తుంది నిజంగా అంత హోమియోపతి అంతలా పనిచేస్తుందా అని. అంటే గన్ షాట్ ట్రీట్మెంట్ అంటారు కదా, అది బుజ్జిగా దగ్గర చూస్తాం. మనం అది కరెక్ట్ గా అర్థం చేసుకుని డ్రగ్ ని వాళ్ళని అర్థం చేసుకుని మనకి ఫిలాసఫీలో చెప్తున్నట్టుగా మ్యాచ్ చేసేసి వేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ అన్నమాట విషయం. ఫస్ట్ నాకైతే అర్థం కాలేదు, మాస్టర్ని అడగాల్సి వస్తుందేమో అనుకున్నాను. తర్వాత ఇలా వెలిగింది, ఇలా చదివితే అర్థమైంది. అది విషయం. సరేనా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా ఓం శాంతి 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 శాంతి. వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.